హాయ్ స్టూడెంట్స్, చూడండి డిఎస్సి మ్యాథ్స్ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకున్నాను స్టూడెంట్స్. ఇలాంటివి చాలా సింపుల్ ట్రిక్స్ తెలిస్తే మీరు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని విత్ ఇన్ 5 seconds ఆర్ 10 secondsలో చేయగలుగుతారు. విత్ ఇన్ 10 seconds ఆర్ 5 seconds. ట్రిక్ తెలియకపోతే చాలా టైం టేక్ అన్నమాట. చూడండి స్టూడెంట్స్, చూడండి x percentage of x plus 40% of 40 equal to 50% of 50. ఈ ప్రాబ్లమ్ని మనం సింపుల్గా ఎలా చేయగలుగుతామంటే బై ఆన్సర్ మెథడ్ అయితే ఈజీగానే ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్ని నార్మల్గానే సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే ఇంకా ఈజీ, ఒక 10 seconds 15 secondsలోనే ఈ ఆన్సర్ని మనం తెలుసుకోగలుగుతాం. చూడండి స్టూడెంట్స్, 50% ఆఫ్ 50 అంటే జస్ట్ 25. 50% అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ కదా, సరే 25. 40% ఆఫ్ 40 అంటే 4 4 జా 16 అంటే 25లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేస్తే జస్ట్ 9 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ 4 into 4 ఉంది, ఇక్కడ 5 into 5 ఉంది వాల్యూ, ఇక్కడ 3 into 3 ఉంటే అప్పుడు సరిపోతుంది స్టూడెంట్స్. గమనించండి, 3 into 3 9, 4 into 4 16, అప్పుడు 5 into 5 25కి ఈ వాల్యూ సరిపోతాయి. సింపుల్గా ఆప్షన్స్ ఇస్తే చాలా సింపుల్గా 30% ఆఫ్ 30 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది స్టూడెంట్స్? ఎక్స్ వాల్యూ 30 అవుతుంది. చాలా సింపుల్, చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఆప్షన్స్ ఇచ్చి ఉంటే చాలా సింపుల్. ఆప్షన్స్లో 10, 20, 30, 40 అలాంటి ఆప్షన్స్ ఇస్తారన్నమాట. ఈజీగా గుర్తించవచ్చు. సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 40% ఆఫ్ 40, 50% ఆఫ్ 50. ఆ లాజిక్కే ఇక్కడ కూడా సేమ్ వాల్యూ రిపీట్. 30% ఆఫ్ 30 తీసుకోవటం వల్ల లాజిక్ చూడండి, 3 into 3 ఉంది, 4 into 4 ఉంది, 5 into 5. ఈ లాజిక్ని మీరు కనుక గుర్తిస్తే 25 రావాలి, 16 వచ్చేసింది అంటే ఇంకా 9, 3 3 9, 30% ఆఫ్ 30 అవుతుంది. స్టూడెంట్స్, ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి. స్టూడెంట్స్, ఫస్ట్ టైం నా ఈ క్లాస్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ క్వశ్చన్స్, వెరైటీ లాజికల్ క్వశ్చన్స్ మీకు ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. నా యొక్క నెక్స్ట్ వీడియోస్ ఇమీడియట్లీ మీరు నా యొక్క నోటిఫికేషన్స్ వెంటనే పొందవచ్చు. నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.